ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఎందు నిమిత్తాన్ని ఏర్పాటు చేశారని మీ ఉద్దేశం? పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయి కదా, వాళ్ళతోటి వాళ్ళన్నా ఉండాలి కదా సపోర్టింగ్ కానీ అని చెప్పి. దీనివల్ల కూటమికి ఏమన్నా ప్రభావం ఏమన్నా చూపుతుందా ఎంపీల మీటింగ్ వల్ల? ఈ ప్రభుత్వము, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ప్రజలకు మంచి చేయకపోతే వాళ్ళు మాట్లాడడానికి అన్నిట్లకు సమాధానం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎటువంటి అంశాలు, కీలక అంశాలు ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? పథకాలు పెట్టారు కదా, పథకాలు మంచిగా నెరవేర్చకపోతే దాని గురించి మాట్లాడతారు కదా. ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది అమ్మ, ఎవరి పార్టీ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దీనివల్ల కూటమికి ఏమన్నా ఇబ్బంది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కూటమి ఇప్పట్లో ఏం అరెస్ట్ అవ్వదులేమ్మా, వెయిట్ అండ్ సీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. జగన్ గారు ఎంపీలతో సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందు నిమిత్తాన్ని ఏర్పాటు చేస్తారని మీ ఉద్దేశం? వాళ్ళ ప్లాన్లు ఉంటాయి కదండి, ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే ఇలా మనం చేసే పనులు ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది కదండి, దాని మీద పెట్టుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఎంపీల సమావేశం వల్ల కూటమికి ఏమన్నా ప్రభావితం ఏమన్నా ఉంటుందా? కూటమి మీద ప్రభావం? కూటమి మీద ప్రభావం ఏమి ఉండదు. దీనివల్ల ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు వాలంటీర్ ఎంపీల మీటింగ్ వల్ల కూటమికి ఏమన్నా ప్రభావం ఏమన్నా జరిగింది? ఏమీ చేయలేడు, ఏం చేయలేడు. ఏముంది, 11 మంది, ఆ 11 మందిలో ఒకళ్ళిద్దరు జారైపోతున్నారు. ఇప్పుడు ఎంపీల మీటింగ్ పెట్టడం వల్ల ఏమన్నా కీలక అసలు ఆయన వల్ల ఏమీ కాదు. ఇక అసలు మామూలుగా శాసనసభలోకి పర్మిషన్ లేదు, వెళ్ళి కూర్చోవటం తప్ప. 18 మంది ఉండాలి, 11 మంది ఉన్నారు. 11 మందిలో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏమీ చేయలేడు. ఊరినే పతిపత్యంగా కూడా ఉంటాడో ఉండడో కూడా తెలియదు, ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు జగన్ గారు ఎంపీలతో సమావేశం అనేది ఏర్పాటు చేశారంటున్నారు. దానివల్ల ఏమన్నా అంటే ఎందుకది మళ్ళీ ఎవరైనా అందరూ మారిపోతారేమో పక్క దాంట్లోకి అని చెప్పి పెట్టుకున్నాడు. ఏముంది, దీనివల్ల ఏమన్నా ప్రభావం ఏం లేదు. అసలు పార్టీ కొన్నాళ్ళకి అందరూ మర్చిపోతారు కూడా. ఎంపీలతో సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారని మీ ఉద్దేశం? ఒక నాయకుడు వాళ్ళ కార్యకర్తలు నాయకులతో చేసుకోవటం, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవటం సర్వసాధారణం. అది సక్రమంగా చేసి ఎందుకు ఓటమి పొందాము అనే దాని మీద వాళ్ళు కనుక కూలంకుషంగా ఆలోచన చేసి, మా ఓటు బ్యాంక్ మాకుంది, ఈసారి మేమే వస్తామని మొండిది ధైర్యం కాకుండా వాస్తవ పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటే మంచిదే. ఎంపీ సమావేశం వల్ల కూటమికి ఏమన్నా ప్రభావం ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైతేనేమో ఇప్పుడు క్లియర్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత వీళ్ళ అవసరం ఎవరికి లేదు. వీళ్ళ 4 ఎంపీల అవసరం కేంద్రంలో నరేంద్ర మోడీకి కానీ, అట్లానే రాష్ట్రంలో ఎవరికి వీళ్ళ ఎమ్మెల్యేల అవసరం ఎవరైతే ఎవరికి లేదు. దీనివల్ల ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? కీలక నిర్ణయాలు ఏముంటాయమ్మా? ఆయన జైలుకి వెళ్లకుండా ఇన్నాళ్ళు ఆగటం జరిగింది. సరే, ఇంకా కీలకంగా ఆయన కాపాడుకోవాల్సింది. దాంట్లో నిర్దోషిగా బయటికి వస్తే తప్ప అది చూసుకోవాలి ఆయన. అంటే సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీలతో. అవును. ఆ సమావేశం ఎందువల్ల ఏర్పాటు చేసి ఉంటారని మీ ఉద్దేశం? అది మనం చెప్పలేమండి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. వాళ్ళు లోపల నుండి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏదైనా చేయొచ్చు, వాళ్ళు కరెక్ట్గా లేదు. సమావేశం వల్ల ఏమన్నా ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఏ ప్రభావం ఉండదు, ఏది ఉండదు. జనసేన 21కి 21 కొట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఇంకేంటి. వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మరి వదిలేసుకుంటాడు, వదులుకోడు కదా. దీనివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా కూటమికి? ఎవరైనా పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాన్ని చూసుకోవాలి కదా. ఓడిపోయని చెప్పేసి వదిలేడు కదా. అలాగే వాళ్ళందరూ సమావేశం అయ్యాడు. దానివల్ల కూటమి వల్ల ఏముండదు, ఇటు జగన్ అందరితో సమావేశం మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. దీనివల్ల ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏమన్నా ప్రత్యేక? అవును, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా. పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు జగన్ ఎంపీలతో సమావేశం అయ్యారు, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే దేని నిమిత్తంగా సమావేశం అయ్యారని అనుకోవచ్చు? వాళ్ళ పార్టీ బలోపేతం చేయటానికి, పార్టీని కాపాడుకోవటానికి. దీనివల్ల ఏమైనా ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అలాగా తీసుకుంటారు. ఇప్పుడు జాగ్రత్త పడతారు, ఓడిపోయినప్పుడు జాగ్రత్త తీసుకుంటారు కదా. జాగ్రత్త పడతారు ఇప్పుడు నుంచైనా. ఇప్పుడు జగన్ సమావేశం వల్ల టీడీపీకి ఏమన్నా
ముప్పై ఏమన్నా ఇబ్బంది ఏమన్నా లేదు, ఏముండదు, ఏముండదు. 5 సంవత్సరాల వరకు ఏం మాట్లాడే పని లేదు. గారు ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎందు నిమిత్తం ఏర్పాటు చేసి ఉంటారని మీ అభిప్రాయం? అంటే ఆయనకి ఈ సీట్లు రాలేదు కదా, దాని గురించి ఏమన్నా మాట్లాడుకుంటాకి ఏమన్నా ఏం ప్రభావం ఉండదు, కూటమిని ఎవరు ఏం చేయలేరు. మరి ఎందువల్ల ఏర్పాటు చేశారని అనుకోవచ్చు? ఇంకా మళ్ళీ పాములోకి రావడం కోసం. జగన్ గారు కూడా ఎంపీలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దానిపై మీ అభిప్రాయం? అంటే దేని నిమిత్తాన ఏర్పాటు చేసి ఉంటారని? ఆయనకు ఓడిపోయాడు కాబట్టి ఎంపీలు మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన దీనివల్ల ఏమన్నా ప్రభావం ఉంటుందా కూటమికి? అంటే ఎంపీల మీటింగుల వల్ల ఏముండదు మేడం, నాకు తెలుసు. ద్వారా మీటింగ్ పెట్టి ఏమన్నా కీలకమైనటువంటి అంశాలు నిర్ణయాలు తీసుకుని చేస్తే చేంజ్ ఉండొచ్చు, దానిదే ఉంది మేడం. ఎవరి కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది, అవునా కదా. మీటింగుల వల్ల ఏమన్నా ప్రభావం ఏమైనా ఉంటుందా కూటమి మీద? ప్రభావం ఏం లేదు. జగన్ గారు ఎంపీలతో సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఇక ఏం చేసినా ఆడు పాతాళ లోకానికి వెళ్తాయి. అంటే ఎందు నిమిత్తాన ఏర్పాటు చేశారని మీ ఉద్దేశం? ఏం మరి ఏం చేశాడో, ఎందుకు చేశాడో, ఆడు చేసినవి అన్నీ తప్పులే, ఏది కరెక్ట్గా లేదు. ఎవరికన్నా ఏదో రోడ్డు బోర్డు ఏదన్నా ఎవరికన్నా పనికొచ్చే పని ఏది చేయలేదు. ఏర్పాటు చేశారు కదా, దేనివల్ల లాసే ఉంటుంది. వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీటింగ్ పెట్టే అవకాశం ఉందంటారా? అంటే పెట్టడం తెలియదు అక్కడ. ఇప్పుడు జగన్ గారు కూడా ఎంపీలతో మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం? అంటే దేని నిమిత్తాన ఏర్పాటు చేస్తారంటారు? ఏమోనండి, నేను ఆ న్యూస్ ఫాలో అవ్వలేదు, సో దాని గురించి నేనేం. అంటే మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా, ఎందువల్ల ఏర్పాటు చేసి ఉండొచ్చు అని మీ ఉద్దేశం? మరి ఏమో మరి రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఏమైనా పార్లమెంట్లో లేవనెత్తడానికి ఉండొచ్చేమో, దాని గురించి. దీనివల్ల కూటమికి ఏమైనా ప్రభావం ఉంటుందా? ప్రభావం ఏమన్నా అలా ఉండే అవకాశం నాకైతే ఏమి అనిపించట్లేదు ఉంటుందనేసి. వల్ల ఏమైనా కూటమికి ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారా? ఏ ఇబ్బంది ఏమి ఉండదు. జగన్ గారు ఎంపీలతో మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు, అది ఎందువల్ల ఏర్పాటు చేసి ఉంటారని మీ ఉద్దేశం? అది నాకు కరెక్ట్గా ఐడియా లేదనమాట. అంటే ఈ మీటింగ్ వల్ల, ఎంపీలతో మీటింగ్ వల్ల ఏమన్నా ప్రభావం ఏమైనా ఉంటుందా? ఏముండదు, ఎలాంటి ప్రభావం ఉండదు. ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందా? అదేముండదు, నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎందువల్ల పెట్టి ఉండొచ్చు అంటారు? ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే ఇయర్లో ఎట్లా చేయాలి ఏంటి అనే ఆలోచనతో మీటింగ్ పెట్టారేమో నా ఆలోచన. వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మరి అభిలేసుకుంటాడు, వదులుకోడు కదా. దీనివల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా కూటమికి? ఎవరైనా పార్టీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ జనాన్ని చూసుకోవాలి కదా. ఓడిపోయని చెప్పేసి వదిలేడు కదా, అలాగే వాళ్ళందరూ సమావేశం అయ్యాడు. దానివల్ల కూటమి వల్ల ఏముండదు, ఇటు జగన్ అందరితో సమావేశం మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. దీనివల్ల ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏమన్నా ప్రత్యేక? అవును, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా, పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయి నిర్ణయం తీసుకుంటారు.